అందరికీ నమస్కారం. ఈరోజే ఉగాది క్రోధినామ సంవత్సరం ప్రారంభం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఉగాది రోజే విష్ణుమూర్తి మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించాడు. అసలు ఉగాదికి బ్రహ్మకు ఏ సంబంధం ఉందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం వేళ బ్రహ్మ సృష్టిని చేశాడు. దీనిని మనము ఉగాది పండుగగా జరుపుకుంటున్నాము. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు నిద్రలేచి సృష్టి కొనసాగించాలని అనుకుంటాడు. కానీ సోమకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉండే వేదాలను దొంగిలిస్తాడు. వేదాలు లేకుండా సృష్టి చేసే శక్తి బ్రహ్మకు లేదు. ఆ వేదాలను తీసుకొని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తితో ఇలా అంటాడు: దేవా, నీకు తెలియనిది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ కూడా పుట్టి పెరిగి చివరికి నశిస్తూ ఉన్నాయి. నేను నిద్రపోయే సమయంలో సోమకుడని రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపోవడం వల్ల సృష్టి చేయడంలో నాకు ఆటంకం కలిగింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని బ్రహ్మ ప్రార్థించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా అంటాడు: బ్రహ్మదేవా, విచారించకు. నేను మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఎక్కడున్న ఆ సోమకుని వెతికి పట్టుకొని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని మత్స్యావతారం ఎత్తుతాడు. చిన్న శాపం రూపంలో సరస్సులోకి ప్రవేశిస్తాడు. కశ్యప మహర్షి సూర్యుడికి ఆజ్యమిస్తూ ఉండగా ఆయన దోషిల్లోకి చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లను వెంటనే ఆయన తన కమండలంలో వేస్తాడు. క్షణాల్లో ఆ చేపపిల్ల కమండలమంతా కూడా నిండిపోతుంది. దాంతో ఆయన దానిని ఒక బావిలో విడిచిపెడతాడు. క్షణాల్లో దాని ఆకారం పెరిగిపోయి బావి అంతా కూడా ఆక్రమిస్తుంది. వెంటనే ఆయన దానిని తన మంత్రశక్తితో సరస్సులోకి ఇస్తాడు. ఆ చేపపిల్ల సరస్సు అంతా కూడా అలుముకుంటుంది. ఇదంతా కూడా ఆయనకు విచిత్రంగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన దానిని సముద్రంలోకి వెతుకుతాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు కశ్యప మహర్షి ప్రళయం నుండి కాపాడుతానని మాట ఇస్తాడు. సముద్రంలోకి విడిచిపెట్టబడిన ఆ చేప తన ఆకారాన్ని మరిన్ని రెట్లు పెంచుతూ నీటి అడుగుకు చేరుకుంటుంది. సోమకాసురుడు దొంగిలించిన వేదాలను, ఆహార పదార్థాలను అనుకుని మింగుతాడు. కానీ అతనికి ఆకలి తీరదు. ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా చేప రూపంలో ఉన్న శ్రీహరి కనిపిస్తాడు. ఆ చేపను మింగాలని సోమకుడు అనుకుంటాడు. ఆ విధానంగా శ్రీహరి సోమకుడికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కోరలతో సోమకాసురుడిని పొట్టని చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను, అలాగే సోమకాసురుడిని శంఖంగా మార్చుకొని దానిని కూడా తీసుకొని బ్రహ్మ దగ్గరికి చేరుకుంటాడు. వేదాలను చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాల బ్రహ్మదేవుడికి అప్పగించి, బ్రహ్మదేవ, ఈ సృష్టిని కొనసాగించు అని చెప్తాడు. దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయడం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టిని చేయడం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజే ప్రారంభిస్తాడు. అలాగే ఈరోజు అనగా ఉగాదికి శాలివాహనుడికి ఏ సంబంధం ఉందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం పురంధరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. కాలక్రమేణంలో వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైంది. అయినా ఆ వర్తకుడు తన 4 కుమారులకు ఆస్తి పంచివ్వలేదు. కానీ వర్తకుడు చనిపోయే ముందు తన కొడుకులను పిలిచి 4 మూతలు బిగించిన పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన పిమ్మట కానీ వాటిని మూతలు తెరవవద్దని, వాటిలో ఎవరు ఏ పని చేయాలో నిర్దేశించి ఉందని అతని కొడుకులను ఆదేశించాడు. తర్వాత ఆయన మరణించాడు. ఆ 4 కొడుకులు తండ్రి మరణం అనంతరం ఆ పాత్రలో మూతలు తొలగించి చూశారు. మొదటి పాత్రలో మట్టి, రెండో దానిలో పొక్కులు, మూడో దానిలో ఎముకలు, 4వ దానిలో తవుడు ఉన్నాయి. దీని అర్థం వారికి తెలియలేదు. దాంతో వారు ఆనాటి
హైందవ చక్రవర్తి అయిన విక్రమాదిత్యుడి దగ్గరికి వెళ్ళి ఆ శెట్టి కొడుకులు నలుగురు దాని అర్థాన్ని బోధించవలసిందిగా విక్రమార్కుడిని కోరుకున్నారు. కానీ విక్రమార్కుడు కూడా దాని అంతరార్థం అవగాహన కాలేదు. అప్పుడు ఆ నలుగురు కుమారులు ప్రతిష్టానపురానికి వెళ్ళారు. అక్కడ కూడా రాజుగారి మరి ఎవరు కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కానీ ఆ ఊరిలోని వింత బాలుడు ఒకడు ఆ సమస్యను వినమర్చి చెప్పాడు. ఆ వింత బాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. బ్రాహ్మణ స్త్రీ మికిలి చిన్నతనంలోనే భర్తను పొడగొట్టుకుంది. ఆమెకు 2 సోదరులు. నాగకుమారుడైన తక్షకుని వలన ఆమె గర్భం ధరించింది. అందుకే ఆమె సోదరులు చిన్నబుచ్చుకొని దేశాంతరగతులై పోయారు. దిక్కులేని ఆ దీన వితంతువుకు అప్పుడు ఒక కుమ్మరివాడు ఆశ్రమించాడు. ఆ కుమ్మరి ఇంటిలో ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవించింది. కుమారునికి తండ్రి శాలివాహనుడని పేరు పెట్టింది. అతను క్రమంగా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఆ శాలివాహనుడు వర్తకుడు 4 పాత్రల సమస్యను విని దాన్ని తాను పరిష్కరిస్తానని రాజు వద్దకు వెళ్ళి ఇట్లా చెప్పాడు. వర్తకుని కుమారులలో మట్టితో నిండిన పాత్రుడు వచ్చిన కుమారులు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, బొగ్గులతో నిండిన పాత్రను పొంది పుత్రుడు కలపను తీసుకోవాలని, ఎముకలతో నిండిన పాత్రను పొందిన తనయుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన జంతువులను తీసుకోవాలని, తడవుతో నిండిన పాత్రకు సుతుడు ధాన్యాన్ని పంచుకోవాలని. అదే వర్తకుడి తాత్పర్యమని శాలివాహనుడు తేల్చి చెప్పాడు. శాలివాహనుడి మాటలు నచ్చి ఆ 4 కుమారులు అలాగే పంచుకున్నారు. విషయం ఆ నోట ఈ నోట పడి విక్రమార్కుడి దగ్గరికి చేరింది. శాలివాహనుడు ఇంట సముచితంగా ఈ సమస్యను పరిష్కరించిన సంగతి విని విక్రమార్కుడు అతను చూడడానికి కుతూహలపడి భటులతో కబురు చేశాడు. కానీ విక్రమార్కుడు అంతటి వాడు కబురు చేసిన శాలివాహనుడు రాలేదు. అతను భటులతో నేను వచ్చేది లేదని చెప్పి వేశాడు. పైగా విక్రమార్కుడే తన దర్శనానికి వచ్చే రోజు వస్తుందని చెప్పాడు. ఆ విషయాన్ని భటులు విక్రమార్కుడు మహారాజుకు చెప్పారు. దాంతో విక్రమార్కుడికి కోపం వచ్చింది. శాలివాహుని ముట్టు పెట్టడానికి అపార బల సమ్మేతుడై యుద్ధానికి వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మను చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుడు సేనల మీదకి పంపాడు. ఇద్దరి మధ్య ఘోరమై సాగింది. శాలివాహనుడు సన్మోహనాస్త్రం ప్రయోగించి విక్రమార్కుడి సేనాన్ని నిద్రపోయేటట్టుగా చేశాడు. అందుకు విక్రమార్కుడు వాసుకి అని నాగరాజును ప్రార్థించి ఇరుగురు బంధు తెప్పించుకొని తన సేనని తిరిగి బతికించుకున్నాడు. ఇలా శాలివాహన విక్రమార్కుల యుద్ధంలో ఎవరిది విజయము తేలనప్పుడు ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి ఆ 2 రాజులను ఉద్దేశించి నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుని, దక్షిణాన ప్రాంతాన్ని శాలివాహనునికి రాజ్యం చేయమని తీర్పు చెప్పి యుద్ధాన్ని మాన్పించింది. తర్వాత శాలివాహనుడు శకస్థాపకుడయ్యాడు. ఆ శకానికి మొదటి దినం చైత్రశుద్ధ పాడ్యమి. అపూర్వ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాది ఆవిర్భవించిందని ప్రచారంలో ఉంది. అలాగే ఈరోజు శ్రీరామదేవుడి కథ వింటే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా పూర్వం కాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంబంటు. ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలదు. పుత్రుని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టింది. ఆ విషయం భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యారు. వారు నాగంభట్టుతో ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అప్పుడు నాగంభట్టు అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించడానికి వెళ్తున్నాను అని చెప్పాను. అప్పుడు వారు వేరే బ్రాహ్మణుడు, కాశీకి వెళ్తే నీకు ధనము ఎవరైనా ముటగట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది. కానీ నీకు ధనం ఇక్కడి నుంచి వస్తుంది. మేము ఒక కథ చెప్తాము, వింటావా అని అడుగుతారు. దానికి నాగంభట్టు సరే, ఏ దేవుని కథ వినిస్తారో వివరించండి అని వేడుకొనెను. అప్పుడు సూతుల వారు, వెసుల వారు, నారదుల వారు ఇలా చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలమున
కోసల రాజ్యం కలదు. ఆ రాజ్యం దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన పిల్లల కోసం ఉత్తరకామిష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై ఆయాసపత్ర ఇచ్చినారు. దశరథ మహారాజు అది పట్టుకు వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను 3 భార్యలకు ఇచ్చినారు. వారు 3 భుజించగానే గర్భవతి అయిరి. 9 మాసములు నిండగానే చైత్రశుద్ధ్య నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్తమానులై బాలచంద్రుని వలె పెరుగుచూ ఉన్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రుడితో రామలక్ష్మణుల రూపంలో దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతి బలలనే విద్యలు నేర్పారు. రాముడు తాకి శివుని విల్లు విరిచి సీతను పెళ్లాడి అహల్యను శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైక వరము చేత 14 ఏళ్ల అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురంలోకి వెళ్ళి లంకా దహనం చేసి రావణాసురుడిని వధించి విభూషణుడికి పట్టం కట్టి తిరిగి వచ్చి పట్టాభిషేకుడై సుఖముగా రాజ్యమును ఏలుచూ ఉండెను. ఇది రామదేవుడి కథ అని సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు నాగంభట్టుకు చెప్పే 5 లక్ష్మీవారములు పూజలు చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలెను. 1 ఉండ రామదేవుడికి, 1 ఉండ బ్రాహ్మణుడికి, 1 ఉండ ముత్తైదువునకు, 1 ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భార్య పిల్లలు తినవలెను. ఈ విధంగా 5 లక్ష్మీవారములు పూజ చేయవలెను. అలాగే నిత్యం ఈ రామదేవుని కథ చెప్పుకునేవారు అష్టైశ్వర్యాలతో ఇష్ట సంపదలతో తులతూగుతూ అని సూతుల వారు, వ్యాసుల వారు, నాదుల వారు నాగంభట్టుకు చెప్పి మాయమైపోయేది. ఇక నాగంభట్టు తిరిగి ఇంటికి వెళ్ళి రామదేవుని వ్రతం చేశాడు. రామదేవుడి కథ ప్రతినిత్యం కొడుకుకు, కూతురికి చెప్పేవాడు. అలా కొంతకాలం అయ్యేసరికి రాగి సిరి సంపదలు కలిగాయి. ఇక నాగంభట్టు ఇప్పుడు కాశీకి వెళ్దామనుకొని కొంచెం ధనం మూట కట్టుకొని కాశీ కావడి భుజం మీద వేసుకొని కుమార్తెను పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ బంటుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మరునాడు కుమారుడు ఆయా వారంనకు వెళ్ళి వచ్చి తండ్రి పిలిచి, అమ్మ రామదేవుని కథ చెప్తూ విందువు కానీ రామ్మ అని పిలిచాను. అప్పుడు ఆమె, నాయన వంట వేళ అయింది, ఈ పొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కుమారుడు తల్లిని పిలిచి కథ చెప్తాను విందురు కానీ రామ్మ అన్నాడు. దానికి తల్లి, ఇప్పుడేమి కథ నాయన, పడక వేళ, నిద్ర వేళ, ఇప్పుడు వినను అని ఆమె రామదేవుని కథను నిర్లక్ష్యం చేయటం వలన రామదేవుడికి కోపం వచ్చింది. దానితో ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ తొరలి ఇరుగు పొరుగు వారి ఇళ్లకు వెడలిపోయాను. అంతకు ముందు నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లి రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోచున్నది. అప్పుడు కూతురు అయినటువంటి నారాయణమ్మ ఇదంతా చూసి, అమ్మ ఆ చెంబైన ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా తల్లి, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ కూడా వెడలిపోయినవి. వారి గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోచుండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకొని లాగినది. దానితో సగం అంచు విరిగి సగం అంచు పొరుగువారికి వెడలిపోయినది. మరునాటి ఉదయమున తల్లి వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారి ఇంటిలోనున్న కంచము అంచు మాదే అన్నది. అప్పుడు వారు, మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా? మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారు. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచం అంచు ఉన్నది, పట్టుకొని వస్తానని 2 దగ్గర పెట్టి చూడగా 2 అతుక్కుపోయాను. అప్పుడు ఆ పొరుగింటారు ఈ కంచము మాదే అని తీసుకొనినారు. ఇక తల్లి చేసిన ఏమీ లేక సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినది. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని అడగగా కంచం మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పాను.
అప్పుడు కుమారుడు, ఇప్పుడైనా రాముడి దేవ కథ చెప్తాను వింటావా అమ్మా అని అడిగాను. అప్పుడు తల్లి, నేను కథ వినను, కార్యము వినను. ఏ పని పాటో చేసుకొని బ్రతుకుతాను కానీ రామదేవుడి కథ మాత్రం వినను. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని తీసుకొని ప్రయాణమైనాడు. వారు ఊరు చివరికి వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగంభట్టు తిరిగి ప్రయాణం ధనము మూట కట్టుకొని వస్తున్నాడు. నాగంభట్టు ఊరు చివరికి వచ్చి అక్కడ కోనేరులో కాళ్ళు కడుగుతూ ఉండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడపక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయాను. అయ్యో, ధనమంతా పోయినదే అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మ, నారాయణ భట్టు కనిపించారు. నాగంభట్టు వారిని చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను. దానికి వారు, ఏమున్నది నారగారు, యథాప్రకారమునకు ఏమీ లేదు లోటు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవుడికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది అని జరిగిందంతా కూడా తండ్రికి చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారం చెల్లిని వెంట పెట్టుకొని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని కొడుకు అడుగుతాడు. నాగంభట్టు, సరే అలాగే చెల్లికి పెళ్లి చేయమని చెప్పి విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళుతూ ఉండెను. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. అప్పుడు నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెలిచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. దానికి ఆ బ్రాహ్మణుడు, నాకు పెళ్లి వద్దు, పేరంటము అక్కర్లేదని చెప్పాను. సరే అని నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకొని మరలా కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగాను. నాకు పెళ్లి వద్దు, పేరంటము వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారు అనను. మరలా వెలుచు ఉండగా త్రువలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా నారాయణ భట్టు ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసుకుంటావా అనను. అప్పుడు ఆ యువకుడు, పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారు ఉన్నారు, ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అంటాను. అతను, మీ గురువుగారు ఎక్కడున్నారని అడిగినాడు. అడగగా ఫలానా తోటలో ఉన్నాడని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, ఈ శిష్యుడికి నా సోదరునిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడుగుతాడు. ఆ గురువుగారు, బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదమంతా భూమి లేదు, మీకు ఇష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అని పలికెను. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగే ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుగా పోసి 70 యాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశాడు. వారక్కడనే కూర్చొని కథ చెప్పుకున్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి వారిద్దరికి ఒక అభిప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమి దారం పోస్తున్నాను, పుచ్చుకోవలసిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుడి కథ కొనుక్కుచున్నాము, కథ అవ్వగానే పుచ్చుకుంటాము, నీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రావి చెంబులో నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయినను. అలా నారాయణమ్మ భర్త ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు దారపోయాలని చూస్తున్నాడట. ఎక్కడ వెతికినా సరైన పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, పలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకొచ్చి దారపోయండని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమే లేచి 16 మంది బోయిలను పల్లకిని తోటలోకి పంపి వారి తోట దగ్గరికి వచ్చి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొత్త
భాగమును మీకు ఇద్దరికి ధారపోస్తారంట. మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మని పంపిరి. కావున రావలసింది అన్నది. దానికి నారాయణమ్మ, నారాయణ భర్త, మేము రామదేవుని కథ చెప్పుకొనుచున్నాము. మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అనగా, బోయిలు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులు తీసుకొని వెడలి రాజుగారి దగ్గరికి అప్పగించిరి. రాజు సంతోషంతో ఆ గృహము ధనము వారికి దారిపోసిరి, వెళ్ళిపోయిరి. అప్పుడు నారాయణమ్మ, నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము, ఆ ధనము, 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకొంచుండిరి. కొన్ని దినములయ్యేసరికి నారాయణ భట్టు, ఈ మేమిన్ని దినములు ఎలా ఉన్నాం, కాబట్టి నేను వెళ్ళి రామదేవుని తీసుకొని వస్తాను. నీవు నీ భర్త కథను మనకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణము వెడలెను. నారాయణమ్మ ఆమె భర్త మనకుండా కథ చెప్పుకొనుచున్నారు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్ల వెండబోసుకొని కాపులా కూర్చున్నాడు. నారాయణ భట్టు ఆ గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలోని విశేషాలేమిటి అని అడిగాను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అందుడను. మా వాళ్ళు ఒడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకొని కూర్చుంటిని. నా అవస్థ ఇలా ఉన్నది బాబు అనను. అంట నారాయణ భట్టు, ఒక కథ చెప్తాను, వినిదవా అని అడిగాను. గొల్లవాడు అలాగే వింటాను, చెప్పమని అన్నాడు. రామదేవుడి కథ వ్రత విధానమును చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించెను. ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉన్నది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉండునో అని ఆ దేవుడి గురించి చెప్పమను. అప్పుడు నారాయణ భట్టు, అది రామదేవుని మహత్యము. 5 లక్ష్మీ వారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టవలను. ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవునికి నివేదించి ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుపొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలెను అని గొల్లవాడికి చెప్పి వెడలిపోయాను. అలా నారాయణ భట్టు తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. నారాయణ భట్టు ఆ రాజును చూసి, ఏమి రాజా విచారిస్తున్నారు అని అడిగాను. దానికి ఆ రాజు, నారాయణ, నా భార్య బిడ్డలు పరారైనారు. నా రాజ్యము పరారి రాజులు తీసుకొనిరి. నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పాను. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను, వింటారా అనెను. రాజు, అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అనెను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ అంతా కూడా రాజుకు చెప్పి వ్రత విధానమునంతా కూడా వివరించెను. ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన భార్య బిడ్డలు, పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రార్థించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము అని అడిగాడు. అప్పుడు నారాయణ భట్టు, నేను ఏ దేవుడను కాను, ఇది రామదేవుడి కథ మహత్యము. మీరు 5 లక్ష్మీ వారములు, 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు తల్లి అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనంలోనే పెళ్ళి అయినది. నా భర్త దేశాంతరం వెడలినాడు. నా తల్లిదండ్రి వర్తమామలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తాము అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను, వింటావా అమ్మా అనను. అలాగే వింటాను బాబు, చెప్పమని అన్నది ఆ స్త్రీ. దాంతో నారాయణ భట్టు ఆ స్త్రీకి రామదేవుడి కథ అంతా కూడా చెప్పి వ్రత విధానమంతా కూడా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి, తండ్రి, అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవమో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము, చెప్పమని అడిగాను. అప్పుడు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుడి కథ మహత్యము. 5 లక్ష్మీ వారములు, 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా కూడా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. నారాయణ భట్టు ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. అప్పుడు ఆ ఇల్లాలు, మా ఇంటిలో మరి ఆచారం గనక కుదరదు, ఇల్లు లేదు, వెడలిపోండి అన్నది. అప్పుడు నారాయణ భట్టు,
కోనేరైనా సరే చూపించు తల్లి అని అడిగాను. దానికి ఆ ఇల్లాలు తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెడలి స్నానం చేసి మడి బట్ట ఆట వేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక ఉచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద రామదేవుడి పటం పెట్టి చదువుకొనుచుండెను. అంతలో ఆ ఇల్లాలు యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాడు. ఆమె తాంబూలం పుచ్చుకొని లోపలికి వెడలిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షింతలతో తల మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతను ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. ఇది చూసిన ఇల్లాలు ఆశ్చర్యపోయినది. ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తమదేనని తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చున్నది. ఇంతలో ఆమె భర్త మూట ఎడమూట పెడమూట వేసుకొని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె భర్తను చూసి ఇల్లు మనదే, ఇల్లా రండి అంది. కానీ ఆమె భర్త ఇది మన ఇల్లు కాదు, నేను రానని అంటాడు. అప్పుడు ఆమె ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైనదో చెప్తాను వినండి. ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమని అడిగాడు. నేను ఇవ్వనని చెప్పితిని. అప్పుడు అతను నాకు కోనేరైనా చూపించమని అనను. అప్పుడు తూర్పు దిశగా ఈశాన్యమునకు కోనేరున్నదని చెప్పితిని. అతను కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడిబట్ట అరవేసుకొని అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యం మూలగా పెట్టి యందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదముగా ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనుచుండెను. నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిన్నాను. అతను కొన్ని అక్షింతలు తల మీద వేసుకొని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారిపోయినది. ఇదంతా ప్రసాద మహత్యం అని పలికెను. అప్పుడు ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటారంటే వద్దన్నావా నిర్భాగ్యురాల, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్పినది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరాను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండోయ్ మహానుభావ, మీరు మా ఇంటికి రావలసింది, మేము పూజించుకుంటాము అనెను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుడి వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా భార్య ఇల్లు ఇవ్వనన్నది కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది. మీరు ఏ దేవుడో చెప్పండి, మేము మిమ్మల్ని పూజించుకుంటామని అనెను. అప్పుడు నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రామటం నాదే తప్పు అనెను. నేను ఏ దేవుడను కాను, ఇదంతా నా రామదేవుడి కథ మహత్యం. నువ్వు ఇంటికి వెడలి 5 లక్ష్మీ వారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా కూడా చెప్పాను. రామదేవుడిని వెతుక్కొని తిరిగి వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తిరిగి ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములను పొంది అష్ట సంపదలతో తులుతూగుతూ ఉన్నారు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్లనక పుట్లనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాలను పట్టుకొని వెతుకుతూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛెల్లి కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణమ్మ భట్టు ముఖం తూర్చి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేదువు కానీ రమ్మనెను. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను, ఒక కోనేరు చూపించండి చాలు, స్నానం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు తూర్పు దిశ ఈశాన్య మూల ఒక కోనేరున్నది వెళ్ళమన్నాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయాను. లోపలికి వచ్చేసరికి సీతమ్మ వారు ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు, సీతమ్మ, వృద్ధ బ్రాహ్మణుల దంపతుల రూపంలో ఎదురయ్యి మా ఇంటిలో
గాని రమ్మన్నారు. అప్పుడు నారాయణ భట్టు, నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, నేనే రామదేవుని అని చెప్పాను. దానికి నారాయణ భట్టు, అయితే కావచ్చులే మహానుభావ, నీ దర్శనం నాకు కావాలి అని చెప్పగా, అయితే పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరసున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం, త్రినేత్రంతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు శంకరుణ్ణి స్తోత్రం చేసెను. తర్వాత నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున వన మూలికలతో, మోరుగు తీగ వంటి లక్ష్మీదేవితో, శంఖ చక్ర గదాధరుడై నెమలి పింఛము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు హరిని కూడా నారాయణ భట్టు స్తోత్రము చేసెను. తర్వాత నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలని అనెను. అప్పుడు హనుమ, సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు నారాయణ భట్టుతో, ఇప్పుడైనా సరే భోజనం చేస్తావా అని అడిగాను. దానికి నారాయణ భట్టు, అలాగే చేస్తాను గాని భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయమిస్తేనే భోజనం చేస్తానన్నాడు. అప్పుడు ఆ సీతమ్మ తల్లి 4 కూరలు, నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వండి, వెండి కంచాలు, పైడి పీటలు వేసి, వాడి బంధు కోటి పరివార సహితంగా నారాయణ భట్టుకు సీతమ్మ తల్లి భోజనం పెట్టినం. అందరూ భోజనం చేసి లేచి కర్పూర తాంబూలము వేసుకున్న తర్వాత నారాయణ భట్టు రాముడితో, నాతో వస్తానని అభయస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావలసినదని కోరెను. అప్పుడు ముందు నారాయణ భట్టు వినక రామదేవుడు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. అప్పుడు కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనక్కి తిరిగి చూసిన. అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంతటా నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛపోయొచ్చి నేల మీద పడిపోయెను. అప్పుడు రామదేవునకు దయ కలిగి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమి ఇలా కూనపడిపోయావు, నాతో నడవలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను. దేవా, నీ మహిమలు బ్రహ్మాది దేవతలు, యోగీశ్వర్లు, మునీశ్వర్లు, తపస్సులు తెలుసుకోలేరు. నీ మహత్యము తెలుసుకొనుటకు నేను ఎంత వాడను. నా తప్పు క్షమించి నాతో రావలసిందిగా రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థించారు. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళమని అన్నాను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చింది. అచట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుడి కథ చెప్పుచున్నారు. రామదేవుడు వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు, ఆయుధారోగ్యములు ఇచ్చి రక్షించి కాపాడి రక్షించెను. మరికొంత దూరం వచ్చేసరికి శ్రీ ఇల్లు కనిపించెను. అచట వచ్చేసరికి శ్రీ ఆమె భర్త కూర్చొని కథ చెప్పుచూ ఉన్నారు. వారికి అష్టైశ్వర్యములు, ఆయుధారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడు రామదేవుడు. మరికొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను. ఆ రోజు ఆదివారము. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకొని కథ చెప్పుకుంటూ ఉన్నారు. ఆ గొల్లలు రామదేవుడు వారిని మెచ్చి ఐశ్వర్యములు, ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా వారిని కాపాడి రక్షించినారంట. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి ఇళ్ళలు వచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుచునుచు బంగారపు తూగుటు ఉయ్యాలలో ఊగుచూ ఉన్నారు. రామదేవుడు వారిని మెచ్చి ఆయుధారోగ్యములిచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇచ్చి, దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు, నేను రామదేవుని తీసుకువచ్చుచుంటి. నీవు నీ భర్త మా ఇంటికి రావాలను, మనందరం పూజ చేసుకుందాము అని చెప్పాను. అప్పుడు ఆమె సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ ఆ భర్తతో, నారాయణ భట్టు రామదేవుడితో సహా వారందరూ కూడా బయలుదేరి వారి గ్రామము పొలిమేరకొచ్చేసరికి గ్రామంలో వారందరూ చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారని పరుగున వెడలి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు
తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కౌగిలించుకోబోయినారు. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మ, నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుని తీసుకొని వస్తున్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూరలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి చక్కగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఉంచి రామదేవి పటం పెట్టి గోధుమ నూక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ కూడా సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదనని చెప్పాను. దాంతో నాగభట్టు సంతోషమున ఇంటికి వచ్చి 4 మూలల తులిపి అలికి ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకు తోరణాలు కట్టి 4 మూలల వెతుకగా ఒక పుచ్చు పీట కనిపించినది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచారు. నీవు రామదేవుడు తీసుకురమ్మని కోరాడు. కుమారుడికి కబురు పంపెను. అప్పుడు నారాయణ భట్టు సంతోషం ద్వారా రామదేవుని భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు పొడిగించి ఇంటికి తీసుకువచ్చి రామదేవుడితో, తండ్రి, మా ఇంటిలో మీరు కుడి పాదము పెట్టవలనని ప్రార్థించాను. అప్పుడు రామదేవుడు ఆ ఇంటిలో కుడి పాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడితో ఇలా నేను అపరాధిని కాబట్టి ఇక్కడ ఈ పుచ్చు పీటయే సింహాసనం అనుకొని దయించి తమరు కూర్చోవలసినదిగా వినయంగా ప్రార్థించెను. ఆ మాట విని రామదేవునకు జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యములతో చేసిన బంగారపు సింహాసనంగా మారింది. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార సహితముగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనులై వెలిచినారు. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అనని నాగంభట్టు గారు పచ్చని పందిర్లో వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుగా పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేశాను. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత భాగం భట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుడి వ్రతం చేసి 5 లక్ష్మీ వారములు 5 వారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకొనుచుండున్నారు. రామదేవుడు వారి భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారంతా కూడా అష్టైశ్వర్యములంతులై సుఖముగా ఉండిరి. అలాగే ఈరోజు ఉగాది రోజు బ్రహ్మ ఏం చేస్తాడో ఈ పురాణ కథను వింటే చాలు, సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. పూర్వం సోనకాది మునులు ఉగాది పండుగ గురించి తెలుసుకోవడం కోసం సూతుడిని ఇలా అడిగారు. ఓ సూత పౌరాణిక, సృష్టి ఎలా ప్రారంభమైంది? ఉగాది రోజు బ్రహ్మ ఏం చేశాడు? విష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి కారణం ఏమిటి? మత్స్యావతారం గురించి, మత్స్య పురాణం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు సవివరంగా వివరించు అని కోరుకుంటారు. దాంతో సూతుడు మత్స్య పురాణం గురించి ఇలా వివరిస్తాడు. ఓ మునులారా, నీళ్లు నారములుగా చెప్పబడుతున్నది. అవే నీళ్లు నరులకు ప్రాణాధారం కూడా. అటువంటి నీటిలో నివాస స్థలాన్ని ఏర్పరచుకున్న ఆ పరబ్రహ్మమూర్తియే నారాయణుడిగా చెప్పబడతాడు. మొదట అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒక వస్తువు కానీ ప్రాణం కానీ ఉండేది కాదు. అయితే ముందు సత్తు అనగా ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుంచే మహత్తు, దాని నుంచే అహంకారం, దాని నుంచే గుణాలు, అక్కడి నుంచే బ్రహ్మాదుల సృష్టి జరిగినది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలవర్ణమే ఉండేది. ఆ జలవర్ణంలో పరమాత్ముడి ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్ర సాయి అయి ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాత అతని వల్ల సమస్త సృష్టి విస్తరించినది. జలవర్ణంలో శయనించియున్న ఆది పరబ్రహ్మం తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కడియబెట్టగా అందులో నురుగు పుట్టి 2 బుడగలు లేచాయి. ఆ బుడగల నుంచి భూమి ఆకాశాలు కల్పించబడ్డాయి. అలాగే భూమి మీద మన్ను, రాళ్ళు, కొండలు కూడా కల్పించబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుని నాభి నుంచి ఒక కమలం జన్మించింది. నారాయణుడు ఒక తుమ్మెద అయి ఆ కమలం చుట్టూ తిరుగుతూ
చివరకు అందులో ప్రవేశించాడు. తన తేజస్సును తానీలో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు. తర్వాత ఆ కమలం నుంచి 8 భుజాలతో 4 ముఖాలతో బ్రహ్మ జన్మించాడు. అతను తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకార నాదం వినిపించాడు. ఏమి చెయ్యాలో తెలియక ఆ తామరతాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. లోపల నారాయణుని గర్భ గృహరంలో బ్రహ్మాండమంతా కూడా సముద్రాలతో, నదులతో, కొండలతో కనిపించగా కలవరపడి మళ్ళీ బయటకు వచ్చాడు. ఆ కమలంలో ఏం చేయాలో తోచక ఒక చోట కూర్చొని ఉంటే తపస్సు చెయ్యు అని మాటలు వినిపించాయి. అలా బ్రహ్మ తన చుట్టూ నివసిస్తున్న ప్రణవాన్నే ఉచ్చరిస్తూ కొన్ని వేల సంవత్సరాల వరకు తపస్సు చేసాగాడు. అప్పుడు తనను నాభి కమలం నుంచి ఉద్భవించి చేసిన నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలని నెపంతో నేను నిన్ను సృష్టించాను. కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడం వల్ల సృష్టి చేసే మానసిక శక్తిని పొందావు. స్త్రీ రూపములైన ఆ ప్రకృతి అంతా నీకు అంతా విధాలుగా సహకరిస్తుంది. ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అప్పుడు ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపించింది. బ్రహ్మ పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు ఏకమయ్యాడు. ఆ సాంగత్యం వల్ల బ్రహ్మ ముఖం నుంచి 6 అక్షరాల చొప్పున పుట్టాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మించింది. తర్వాత బ్రహ్మ కనుబొమ్మల నుంచి దక్ష ప్రజాపతి, మనసు నుంచి సనక, సనంద, సనత్ కుమార, సనజ్జాతు అనేవారు కశ్యపాది ప్రజాపతులు జన్మించారు. వీరందరూ నివసించడానికి ఒక చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు కోటి సూర్యుల తేజస్సుతో జలాలను ఇనికింపచేశాడు. అప్పుడు బ్రహ్మ భూగర్భ, వసురాది, ఊర్వ లోకాలు 7, ఆ తల్ల వితల్ల సుతలాది అధోలోకాది 7 నిర్మించాడు. ఈ లోకాలన్నిటిలో దేశాలు, రాజ్యాలు, నదులు, సముద్రాలు, పల్లెలు, పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైన ప్రాణుల కోసం వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టింపబడిన జీవులందరికీ ఆ లోకంలో స్థితికి తగ్గట్టుగా కాల ప్రమాణాలు ఏర్పరిచారు. ఆ జీవుల ఆయుర్దాయంలో 100 సంవత్సరాలుగా నిర్ణయించబడ్డాయి. 15 రెప్పల పాటు కాలము ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రులు కలిసి దినం, 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినములు ఒక పక్షం లేదా అర్ధమాసం. ఇది మానవలోక కాల ప్రమాణంగా నిర్ణయించబడింది. ఇలా మానవ సంవత్సరం ఒక కాలం గడిస్తే అహోరాత్రులు కలిసి ఒక దినం అవుతుంది. 7,28,000 మానవ సంవత్సరాలు కృతయుగ ప్రమాణం, 12,96,000 మానవ సంవత్సరాలు త్రేతాయుగ ప్రమాణం, 8,64,000 మానవ సంవత్సరాలు ద్వాపర యుగం ప్రమాణం, 4,32,000 మానవ సంవత్సరాలు కలియుగ ప్రమాణం. ఈ 4 యుగాలను కలిపి మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి. అంటే 2000 మహాయుగాలు గడిచిన తర్వాతే బ్రహ్మకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది. ఇటువంటి దినాలు 30 అయితే ఒక మాసం, 12 మాసాలు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్దాయం. బ్రహ్మకు ఒక పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చి సృష్టిని ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టి అంతా ప్రళయం వచ్చి నాశనం అవుతుంది. దీనిని నైమితిక ప్రళయం అంటారు. ఆ ప్రళయం స్థితిలో 1000 మహాయుగాలు గడిచిన తర్వాత బ్రహ్మ తర్వాత మళ్ళీ సృష్టిని యథాపూర్వకంగా ప్రారంభించి అన్ని సృష్టించాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమైనది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రావిడ దేశమున సత్యవ్రతుడని ఒక రాజు ఉండేవాడు. అతడు మహాధర్మాత్ముడు, విష్ణువు భక్తు కూడా. తాను సత్యమునే పలుకుచు తన రాజ్యంలో వారందరినీ కూడా సత్యమును మాత్రమే పలకవలని శాసించి అట్నే రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అందుచేత అతనికి సత్యవ్రతుడు అనే పేరు వచ్చినది. ఆయన ప్రతి దినమును తనకు సమీపంలో ఉన్న కృత మాలా నదికి పోయి స్నాన సన్యాలను కృతంలో నెరవేర్చుకొని వచ్చేవాడు.
ఒక రోజున స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యప్రదానం ఇస్తూ ఉండగా అతని చేతిలో ఒక చేప పడినది. దానిని అతడు నీటిలోకి జార విడిచెను. మరలా నీటిని తీసుకున్నప్పుడు చేతుల్లో చేప కనబడి, రాజా, నన్ను పెద్ద చేపలు తినివేయుటకు ప్రయత్నిస్తూ ఉన్నవి, కాపాడుము అని కోరగా ఆ రాజు దానిని తన పాత్రలో పేర్చి తెచ్చుకున్నాడు ఇంటికి. అది మరునాటికి పాత్ర పట్టనంత పెద్దదిగా అయినది. ఒక గంగాళంలో వంటి దానిలో వేశాడు. అది కూడా పట్టలేదు. ఆ తర్వాత దాని ఒక చెరువులో విడిచి వచ్చాడు. మరునాటికి చెరువు పట్టలేనంత పెద్ద చేప అయినది. అప్పుడు రాజు దానిని అతి ప్రయాసతో తీసుకొని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప రాజుతో, ఓ ఈ సత్యవ్రత, నేను శ్రీమన్నారాయణుడను, మత్స్యావతారం ఎత్తియున్నాను. నీవు నన్ను భక్తి శ్రద్ధలతోనూ కారుణ్యముతోనూ నన్ను రక్షించినావు. 15 దినములలో ఒక ప్రళయము వచ్చుచున్నది. దానిలో సర్వ జీవరాశులను నివసించిపోవును. ఈ లోకముని యందు మహాసముద్రమై పోవును. నీ వంటి సత్యవ్రతుడు ఆ ప్రళయములో నశించుటకు వీలు లేదు. ఒక పెద్ద నౌకని నిర్మించి దానిలో పునః సృష్టికి అవసరమైన ఔషధములను బీజములను వేసుకొని సిద్ధముగా ఉండుము. నీతో పాటు 7 ఋషులు కూడా నౌక ఎక్కుతారు. మిమ్మందరినీ నేను ఆ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవ త్రాటిన నోటితో కరిచి పెట్టి లాక్కొని పోవచ్చు. ప్రళయము పరిసమాప్తమించే వరకు మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పాను. అప్పుడు సత్యవ్రతుడు పరమానందము చెంది అన్నియు సిద్ధము చేసుకొని ఆ దిన ప్రళయము వచ్చుటకై ఎదురుచూచుచుండెను. ప్రళయము ఆసన్నమైనది. 12 ఆదిత్యులు ఆకాశమున ప్రకాశించిరి. ఆ ఎండకులకును ఆ వేడికిని తట్టుకోలేక భూత జాల మంతమయ్యు నిప్పులతో వేసిన తిలల వలె మలమల మాడిపోయిరి. అగ్నిహోత్రుడు విజృంభించి తన ప్రతాపమును చూపసాగెను. కొంత కాలమిట్లు గడిచిన తర్వాత పుష్కలవర్తనములను మహామేఘములు కమ్మి మహావర్షము కురియసాగెను. దానితో సర్వము జలమయమయ్యెను. నారాయణ అనుగ్రహం వలన సత్యవ్రతుడు బీజములతో నిండిన ఓడయు సురక్షితముగా ఉండెను. ఆ సమయమున మహామీనము వచ్చి ఆ పడవ తాడు నందుకొనెను. అప్పుడు 7 ఋషులను కూడా ఆ పడవలోకి దిగిరి. వీరందరినీ కూడా మత్స్యావతారంలో ఉన్న నారాయణుడు కాపాడినాడు. 12 ఆదిత్యులు ఏమైపోయారో కానీ మహా అంధకారము అరువుకొనెను. ఆ మీనము తేజస్సు 7 మహర్షుల తపో జపము తప్ప అక్కడ కటిక చీకటి అంతా కూడా కటిక చీకటిలాగా అలుముకొనెను. ఆ పడవను అట్లు ప్రళయాంతరము వరకు కూడా, అనగా బ్రహ్మ తిరిగి నిద్ర లేచు వరకు మహామత్స్యము కాపాడుతూ వచ్చెను. అంటే మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను కాపాడుకుంటూ వచ్చాడు. ప్రళయము దక్కి సూర్యోదయం అయ్యెను. అనగా 12 ఆదిత్యులను ఉదయించిరి. ఎండలు కాయగా క్రమంగా నీరు ఇనికి భూభాగమునకు బయటపడెను. తర్వాత సూర్యుడొక్కడే మిగిలెను. అప్పుడు సోమకాసురుడు అడ్డు రావడం, విష్ణువు మత్స్యావతారం ఎత్తి ఆ సోమకుడిని చెప్పడం జరిగింది. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడు. ఆ విధంగా మత్స్యావతారం ధరించి శ్రీ మహావిష్ణువు సోమకుడిని సంహరించి వేదాలకు బ్రహ్మను అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు సౌనకాది మహా ఋషులకు వివరిస్తాడు. ఈ సంవత్సరం పేరు శ్రీ క్రోధినామ సంవత్సరం. ఇది మొత్తం 60 తెలుగు సంవత్సరాలను మనకు వాడుకలో ఉన్నాయి. మరి ఆ 60 తెలుగు సంవత్సరాలు ఎలా వచ్చాయో తెలిపే పురాణ కథను వింటే ఈరోజు ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మనకు మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అలా 60 తెలుగు సంవత్సరాలు రావటం వెనుక కూడా ఒక కథ ఉన్నది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాయ వలన నారద మహర్షి మానవ స్త్రీ రూపంలో పొంది ఈ జంజాటకాలలో పడి వివాహము, పిల్లలు మొదలైన వారి జీవితం చక్రంలో ఇరుక్కుపోతుంది. ఒక రాజును వివాహమాడి 60 మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి. కాలగమనంలో ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో వారందరూ మీకు చనిపోతారు. అప్పుడు మీకు మాయ నుండి బయటపడ్డ ఆ యువతి అనగా నారదుడు ఇది అంతా ఆ మహావిష్ణు మాయ అని తెలుసుకొని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. విష్ణువు నారదుని కరుణిస్తాడు.
నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. విష్ణువుకు యుగాది అన్న పేరు కూడా ఉన్నది. దాని పేరు మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు. ఉగాది కృత్ అంటే యుగాలను సృష్టించేవాడు. యుగావర్తో అనగా యుగములను పునరావృతం చేయువాడు అని అర్థం. అలాగే ఉగాది రోజు మార్కండేయ పురాణంలోని ఈ పవిత్ర కథ వింటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పూర్వం ఒకప్పుడు వ్యాసుడు అనగా మార్కండేయుడు మొత్తం భారత కథను జయమునికి వినిపించాడు. అయినా కూడా అతనిలో కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. దాంతో జయముని వ్యాసుడి దగ్గరికి వెళ్ళి, మునీంద్ర, భారతం విన్న తర్వాత కూడా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని తీర్చమని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడు, నాకు తపస్సు చేసుకోవలసిన సమయం ఆసన్నమైనది. నేను చెప్పలేను. నువ్వు కావాలంటే వింధ్య పర్వతాల మీద నివసిస్తున్న పింగాక్ష, విభోగ, సుపత్ర, సుముఖములు అని 4 పక్షులు ఉంటాయి. వాటిని అడిగి నీ సందేహాలను తీర్చుకో అని సమాధానం చెప్తాడు. జైమిని దానికి సమాధానంగా, ఓ మునివర్య, ఈ పక్షులేంటి? అవి మాట్లాడడం ఏంటి? మహాపండితుల్లాగా లాగన సందేహాలను తీర్చడం ఎలా అని అడుగుతాడు. దానికి మార్కండేయుడు, జైమిని పూర్వం దుర్వాసుడు మహర్షి మహాతపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సును చూసిన ఇంద్రుడు భయపడి అతని తపస్సును భంగం చేయడానికి ఒప్పుగు అనే ఒక అప్సరసను పంపుతాడు. ఆమె తన నృత్య గాన వినోదాలతో దుర్వాసునితో తపస్సును భంగం కలిగించింది. దాంతో దుర్వాసుడు ఆగ్రహించి, ఓసి, నువ్వు నా తపస్సును భంగం కలిగించావు కాబట్టి నువ్వు ఒక కంక పక్షి అనగా గ్రద్దగా జన్మిస్తావు. ఆమె వెంటనే దుర్వాసుని కాలం మీద పడి, నేను చేసిన అపరాధానికి మన్నించి శాప విముచిని అలా కలగాలో తెలపండి అని కోరుకుంటుంది. దుర్వాసుడు ఆమెను చూసి కనికరించి, గ్రద్దగా మారిన తర్వాత నీ గర్భంలో 4 పిల్లలు పుడతారు. అప్పుడు అర్జునుని బాణం దెబ్బ తగిలిన తర్వాత నువ్వు మరణించి నువ్వు నిజ రూపం దాల్చుతావు. అప్పుడు స్వర్గానికి చేరుకుంటావు అని అనుకుని గృహిస్తాడు. శాపం ప్రకారంగా వపువు గ్రద్దగా జన్మిస్తుంది. మందపాలపుత్రుడైనటువంటి ద్రోణుడు అనే వానితో వివాహం చేసుకొని 14 సంవత్సరాల వరకు కాపురం చేస్తుంది. 14వ ఏట గర్భవతిగానే ఉండగా భారత యుద్ధానికి వెళ్తుంది. పైనుండి గ్రద్ద యుద్ధాన్ని చూస్తూ ఉండగా అర్జునుడు ప్రయోగించిన బాణాల్లో ఒకటి వచ్చి ఈ గ్రద్దకు తగులుతుంది. అప్పుడు వెంటనే ఆ గ్రద్ద గర్భంలో ఉన్న 4 గుడ్లు నేల మీద జారి పడతాయి. అప్పుడు ఆమె నా పిల్లలను ఆ భగవంతుడే కాపాడాలి అని ప్రార్థించి తన శరీరాన్ని వదులుతుంది. ఆ యుద్ధ సమరంలో ఒక ఏనుగు మెడలో ఉన్న గంట శత్రు సైనికులను బాణం దెబ్బతో తెగి ఆ 4 గుడ్ల మీద పడుతుంది. అలా కింద పడిన ఆ 4 గుడ్లు ఆ గంట కిందే సురక్షితంగా ఉంటాయి. భారతీయ యుద్ధం పూర్తయిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ప్రశాంతత నెలకొంటుంది. ఒకనాడు ప్రభాత వేళ సమీకుడు అనే ఒక మహాముని ఆ కురుక్షేత్రం మీదుగా వెళ్తూ ఉంటాడు. గంట కింద గుడ్లు పిల్లలుగా మారి కిచకిచలాడుతూ ఉంటాయి. అలా దాన్ని విన్న ఆ ముని గంటను పైకి ఎత్తి చూస్తాడు. ఆ గంట కింద అతనికి 4 పక్షులు పిల్లలు కనిపిస్తాయి. సమీకుడు ముని ఆ పక్షి పిల్లల మీద కరుణ కలిగి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఆ పక్షులు, ఓ మహానుభావ, తండ్రిలా మమ్మల్ని నువ్వు కాపాడావు. నీ రుణము ఎలా తీర్చుకోగాలి? మేము ఏ విధంగా మీకు సేవ చేయాలి చెప్పు అని అడుగుతారు. పక్షులు మానవ భాషలో మాట్లాడుతున్నందువల్ల సమీకుడు ఆశ్చర్యపడి, ఓ పక్షి పిల్లలారా, మీరు మానవ భాషలో మాట్లాడటం చూస్తూ ఉంటే నాకు చాలా వింతగా ఉంది. అసలు మీరెవరు? ఎందుకు ఈ పక్షి జన్మ ఎత్తారు? నాకు దయచేసి తెలపండి అని అడగగా ఆ పక్షి పిల్లలు ఇలా సమాధానం చెప్తారు. ఓ ఋషివర్య, పూర్వం సుకృతి అనే మహామునికి మేము 4 పుత్రులుగా జన్మించాం. వేద శాస్త్రాలను చదువుకుంటూ మా తల్లిదండ్రులను సేవిస్తూ కాలాన్ని గడిపిన వాళ్ళం.
ఇలా ఉండగా ఒకరోజు దేవేంద్రుడు మా తండ్రి సత్యాన్ని పరీక్షించడానికి గ్రద్ద రూపంలో వచ్చి నరమాంసాన్ని ఆహారంగా ఇవ్వమని కోరుతాడు. అప్పుడు మా తండ్రి, మీలో ఎవరైనా ఇంద్రుడికి ఆహారం అవ్వండి అని ఆజ్ఞాపించారు. అయితే మేము మా ప్రాణాలను దక్కించుకోవడానికి భయంతో తండ్రి ఆజ్ఞను పాలించకుండా అలాగే ఉండిపోయాము. అప్పుడు మా తండ్రి మమ్మల్ని పక్షులుగా పుట్టాలని శపించి తన శరీరాన్ని ఇంద్రుడికి ఆహారంగా సమర్పించుకున్నారు. ఇంద్రుడు మా తండ్రి త్యాగబుద్ధిని సంతోషించి మమ్మల్ని చూసి, మీరు విద్యాపర్వత గృహలలో నివసించండి. జైమిని అనే వ్యాసర్షిషుడు మీ దగ్గరికి వచ్చి కొన్ని సందేహాలు అడుగుతాడు. ఆ సందేహాలను తీర్చి మీరు శాప విముక్తి పొందండి. మీరు పక్షులైన సర్వ వేదాలను పొంది ధర్మ పక్షులుగా పేరు పొందుతారు అని మమ్మల్ని అనుగ్రహించి వెళ్ళిపోయాడు అని ఆ పక్షులు తమ వృత్తాంతం గురించి శమీకుడికి చెప్తూ ఉంటారు. అప్పుడు శమీకుడు, మీరు నా కోసం ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ విధిని నిర్వర్తించడానికి వింధ్యా పర్వతాలకు వెళ్ళండి అని సెలవిచ్చి వారిని అక్కడి నుంచి పంపించి వేస్తారు. కాబట్టి ఓ జయముని, నీవు ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి నీ ధర్మ సందేహాలను తీర్చుకో అని జయమునికి చెప్పి మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. జయముని వింధ్యా పర్వతంలో జ్ఞాన పక్షులను వెతకడానికి వెళ్తాడు. అలా కొద్దిసేపు తర్వాత అతడికి ఆ పక్షులు కనిపిస్తాయి. ఆ పక్షులు ఆ సమయంలో వేద అధ్యయనం చేస్తూ ఉన్నాయి. అతడు ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి, ఓ పక్షులారా, నేను వ్యాసుని శిష్యుణ్ణి. నన్ను జయముని అంటారు. మార్కండేయుడు చెప్పిన విధానంగా మీ దగ్గర ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నాను. నా సందేహాలను తీర్చండి అని అడిగాడు. ఆ విధంగా ఆ పక్షులు జయముని ముని అడిగిన అన్ని సందేహాలకు చక్కగా సమాధానం చెప్పి జయముని ముని యొక్క అన్ని సందేహాలు తీర్చాయి. తర్వాత ఆ నలుగురు శాప విమోచనం పొంది సుఖంగా జీవించారు. కాబట్టి ఈ ఉగాది రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, దశ మారిపోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది, చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి, అన్ని శుభాలే వింటారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ కథలు వింటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. కాబట్టి ఈ కథలందరూ విన్నవారికి ధన్యవాదాలు.